నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ సీసీఆర్సీ కార్డ్ అనమాట. అయితే దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే కౌలు రైతు కార్డు అని అంటారు. అయితే ఈ కౌలు రైతు కార్డు వల్ల ఉపయోగం ఏమిటంటే మనకు వ్యవసాయం చేసేటప్పుడు చాలా మంది అయితే ఏం చేస్తూ ఉంటారంటే భూ యజమాని యొక్క భూమిని కౌలుకైతే తీసుకుంటూ ఉంటారనమాట. ఎవరైతే కౌలుకి తీసుకుంటారో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ సీసీఆర్సీ కార్డు అయితే ఉండాలి. ఈ సీసీఆర్సీ కార్డు వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే ఈ సీసీఆర్సీ కార్డు ఉన్నట్లయితే మనకు కేంద్రానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పథకాలు వచ్చినాయి అనుకోండి, ఆ పథకానికి మనం ఎలిజిబిలిటీ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ సీసీఆర్సీ కార్డుని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సీసీ కార్డులు అప్లై చేసుకోవాలంటే విఆర్ఓ లాగిన్లోనైతే అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు మైనారిటీ రైతులు సొంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏమైనా పంటలు పండిస్తున్నారో వాళ్ళైతే ఈ పథకానికి అయితే అర్హులు అనమాట. అయితే దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. భూమి యజమాని పాస్ పుస్తకం జిరాక్స్ అనమాట. అలాగే భూమి యజమాని ఆధార్ కార్డు జిరాక్స్, కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్, కౌలుదారు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ విఆర్ఓ గారికి డాక్యుమెంట్ అన్నీ ఇస్తే కౌలు కార్డు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఈ కౌలు కార్డు అనేది ఇచ్చేది విఆర్ఓ మాత్రమే. మీకు సీసీఆర్సీ కార్డు వచ్చిన తర్వాత మీ గ్రామ రైతు సేవా కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ అంటే ఒక జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్, మనం ఈ విధంగా అయితే సీసీఆర్సీ కార్డుని అయితే పొందవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.